ஆண்டாள் திருவடிகளே சரணம். ஆண்டாள் திருவடிகளே சரணம். ஆழிமழை கண்ணா மழை கண்ணா ஒன்று நீ கை கரவேல் ஆழியுள் புக்கு முகந்து கொடு ஆர்த்தேரி ஊழி முதல்வன் உருவம்போ மெய் கருத்து பாழியம் தோளுடை பற்பநாபன் கையில் ஆழி போல் மின்னி வலம்புரி போல் நின்றதிருந்து தாழாதே சாங்கமுதைத்த சரமழை போல் வாழ உலகினில் பெய்திடாய் நாங்களும் மார்கழி நீராட மகிழ்ந்து ஏலோரெம்பாவாய். ஆண்டாள் திருவடிகளே சரணம். ఈ పాసురంలో ఆ ఆండాళ్ తల్లి వరుణ దేవుణ్ణి ప్రార్థిస్తోంది. గంభీర స్వభావం కలిగిన వర్ష నిర్వాహకుడా, నీవు నీ చెయ్యి ముడవకు అని దివ్య సందేశాన్నిస్తోంది ఆండాళ్ తల్లి. చెయ్యి ముడవకుండా ఉండడం అంటే విస్తారంగా వర్షాలు కురిపించమని అర్థమన్నమాట. ఈ సందేశం ద్వారా ఆండాళ్ తల్లి ఒక దివ్య జ్ఞానాన్ని కూడా మనకు అందిస్తోంది. దానం చేసే భాగ్యం, బుద్ధి చాలా అరుదుగా ఉంటాయి. ఆ గుణాలు కలిగి ఉన్నాము అనంటే అది గొప్ప భాగ్యమే. మరి అందులోనూ మనం చేసే దానం ఇతరుల ప్రాణ రక్షణ కోసం ఉపయోగపడుతోందంటే అంతకంటే భాగ్యం ఏముంటుంది? ఇట్టి భాగ్యాన్ని సంపాదించిన వాడు ఆ వరుణదేవుడు. వరుణుడు వర్షిస్తేనే కదా మనందరికీ జీవనాధారం లభిస్తుంది. వరుణుడు కరుణించకపోతే లోకమంతా ఎడారే. అందుకే లోక కళ్యాణం కోసం ధారాళంగా కరువు కాటకాలు లేకుండా, అతివృష్టి లేకుండా ఉండేటట్లుగా కరుణించమని ఆండాళ్ తల్లి కోరుతోంది. మరి ఆ ఆండాళ్ తల్లి వరుణుణ్ణి ఈ పాసురంలో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడితో సమానంగా కీర్తిస్తుంది. హే వరుణ, కోట్లాది పదార్థాలకు నిర్వాహకుడైన నారాయణుడి శరీరం వలె నీవు నల్లగా భాసిస్తూ ఉన్నావు. విశాలమైన సుందరమైన భుజ సౌందర్యం కలిగిన పద్మనాభుని చేతిలోని సుదర్శన చక్రం వలె ప్రకాశించు అనంటోంది ఆండాళ్ తల్లి. అలాగే స్వామి యొక్క పాంచజన్య శంఖంలాగా ఉరుములు ఉరుము అని చెప్తోంది ఆ వరుణదేవుడికి. వరుణదేవా, నీ యొక్క వర్షం చేత లోకంలోని వాళ్లంతా సుఖించేటట్లుగా, సంతోషంగా ఉండేటట్లుగా చెయ్యి. మేము కూడా నీ కృపచేత సంతోషంగా మార్గశీర్ష అంటే ధనుర్మాస స్నానాలు చేస్తాం. ఈ పాసురంలో ఆ ఆండాళ్ తల్లి మనకిచ్చిన సందేశం ఏమిటి? ఇతరులకు సహాయపడే స్వభావం కలిగి ఉంటే మనం సాక్షాత్తు భగవత్ స్వరూపులమన్నమాట. మరి మన కోసం వర్షాన్ని కురిపించే ఆ వరుణ దేవుణ్ణి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడితోటే పోల్చింది కదా ఆండాళ్ తల్లి. ఇది 4వ పాసురం యొక్క తాత్పర్యం. జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ తల్లి మార్గశీర్ష వ్రతాన్ని చేస్తోంది. ఈ వ్రతానికి స్నానవ్రతమని పేరు. స్నానం చెయ్యాలి అని అనుకోగానే వరుణదేవుడు వచ్చి అక్కడ నిలబడ్డాడు. భగవద్భక్తులకు ఉండే గొప్ప శక్తి ఏమిటి అంటే దేవతలే వచ్చి ఊడిగం చేస్తారట. ద్రవంతి దైత్యా ప్రణమంతి దేవతా, దేవతలంతా వచ్చి నమస్కరించి ఏం సేవ చేయమంటారో చెప్పండి అంటారు భగవద్భక్తుల్ని. అందుకే ఆండాళ్ తల్లి చెప్తుంది, నారాయణనే నమక్కే, ఆ స్వామిని మనం ఆశ్రయిద్దాం అని అమ్మ చెప్పింది. ఆశ్రయించుకున్న వాళ్ళ దగ్గరికి దేవతలే వస్తారని చెప్పడానికి నిదర్శనం ఇక్కడైంది. విష్ణు పురాణాది గ్రంథాలు చూస్తే సాక్షాత్తు యముడే యమదూతులతో చెప్పేట, పరిహర మధుసూదన ప్రపన్నాన్ అంటూ
భగవద్భక్తుల్ని వదిలిపెట్టండి, నేను వాళ్ళకి ప్రభువును కాను, ప్రభురహం అన్య నృణాం, నేను అన్యులకి ప్రభువుని కానీ భగవద్భక్తులకి కాను అని యముడే చెప్పాడు. అందువల్ల దేవతలంతా కూడా భగవద్భక్తులకి సేవలు చేస్తారు అని మనకి తెలుస్తుంది. ఆండాళ్ తల్లి చేసే స్నానవ్రతానికి వరుణదేవుడు స్వయంగా వచ్చి నాకు సేవని అనుగ్రహించు అని కోరితే అమ్మ చెప్పింది, నాయనా నువ్వు మామూలు తీర్థాన్ని ఎక్కడి నుంచో తీసుకొచ్చి మాకు అందించడానికి వీలు లేదు, సముద్రం దగ్గరికి వెళ్ళాలి, ఆ సముద్రంలో మధ్య భాగంలోంచి లోపల దాకా వెళ్ళి అక్కడున్న నీటిని మొత్తాన్ని గ్రహించి అలా పైకి రావాలి, నువ్వు నీటిని గ్రహించావు అని తెలియటానికి నల్లగా ఉండాలి అంటే అమ్మ భగవద్భావన పొందుతుంది. మా భగవంతుడు ఎలాంటి శరీరం కాంతి కలిగి ఉంటాడో ఆ కాంతిని ఉండాలి నల్లగాను. అలాగే నీరు తాగిన తర్వాత బాగా తాగావని తెలియడానికి వీలుగా శంఖధ్వని రావాలి, భగవంతుని చేతిలో ఉండే శంఖం లాంటి ధ్వని, అలాగే ఆయన చేతిలో ఉండేటటువంటి చక్రాయుధం లాంటి మెరుపు, ఇవన్నీ మాకు గోచరించాలి అని ఆండాళ్ తల్లి చెప్తోంది. అలాగే వర్షం పడేటప్పుడు కూడా అంతటా వాన పడాలి తప్ప ఒకచోట కురిసి ఇంకో చోట కురవకుండా కాదు. రాముడు బాణాలు వేస్తే ఆ బాణం కొన్ని వేల బాణాలుగా శత్రువులందరినీ అనేక రకాలుగా బాధకి గురి చేసినట్లుగా ఇక్కడ నువ్వు కూడా వాన పడితే అందరికీ ఆహ్లాదం కలగాలి, అన్ని ప్రాంతాలలో పడాలి. ఇక్కడ ఎత్తు ఇది పల్లం అనేది చూడడానికి వీల్లేదు, అన్ని ప్రాంతాలలో అది తాజాదే శాంగము దైత్య శర్మ జైపోలన్నట్టుగా శాంగం భగవంతుని యొక్క ధనస్సు, ఆ ధనస్సు నుంచి వచ్చేటటువంటి బాణాల పరంపరలాగా వర్షం అంతటా పడాలి అని సాక్షాత్తు శ్రీమన్నారాయణనే భావిస్తుంది అమ్మ. అందుకే మేఘుడు కూడా అలాగే ఉండాలని ఆ భావనంతా ప్రదర్శించింది తల్లి. సరే అన్నాడు వరుణదేవుడు. అయితే ఒక్కటి, కేవలం ఈ వాన అలా కురుస్తూ మాకొక్కళ్ళకే సంతోషం కాదు, లోకమంతా సంతోషించాలి అని ఆండాళ్ తల్లి ప్రార్థన చేసింది. అయితే ఇక్కడ మామూలుగా బాహ్యార్థం తీసుకుంటే వానపడి లోకమంతా బాగుండాలి అని, ఇంకో వాన కూడా మనకి కావాలి, అది భగవంతుని కృపావర్షం పడాలి. ఈ వర్షానికి సామాన్యమైన మేఘుడు వెళ్తే లాభం లేదు. ఆండాళ్ తల్లి ఏదో అంతరార్థం చెప్తోంది. ఇక్కడ భగవంతుని యొక్క కృపని తీసుకురావాలంటే మేఘం నమ్మాళ్ళవార్లనే మహానుభావులు ఆయన్ని ప్రార్థించింది అమ్మ. స్వామి మీరు భగవంతుని యొక్క కృపావర్షాన్ని తీసుకుని రండి, దాన్ని మాకు అందించండి అని కోరింది. లక్ష్మీనాథాఖ్య సింధౌ షఠరిపు జలదహ ప్రాప్య కారుణ్య నీరం అంటారు. అలా భగవంతుని యొక్క కరుణ అనేటువంటి తీర్థాన్ని నమ్మాళ్ళవార్లనే మేఘం గ్రహించి ఒక పర్వతం మీద ఆ నీటిని వదలాలి. ఎక్కడ వదిలితే లోకానికి క్షేమమవుతుందో ఆ ప్రాంతంలో వదలాలి. మరి పర్వతంగా ఉండే మహనీయులెవరు? నాథముని అనే మహానుభావులు. ఆ నాథమునులు నమ్మాళ్ళవార్లను గ్రహించినటువంటి ఆ భగవత్ కృపావర్షాన్ని తాము గ్రహించారు. మరి పర్వతం తాను గ్రహించిన నీటిని అట్టిపెట్టుకోదే లోకానికి అందిస్తుంది. నాథమునులు కూడా తాము గ్రహించినటువంటి భగవత్ కరుణని 2 పాయలుగా లోకానికి అందించారు. ఆ 2 పాయలు శ్రీరామమిశ్రులు పుండరీకాక్షుడనే 2 ఆచార్యులు, వారిద్దరి ద్వారా అది అలా ప్రవహించింది. అక్కడి నుంచి ప్రవహిస్తూ యామునాచార్య స్వామి అనే మహానుభావుల యొక్క దగ్గరికి చేరింది. అదొక పెద్ద వాగు. యామునాచార్య స్వామి దగ్గర నుంచి భగవద్ రామానుజాచార్యులనే తటాకానికి చేరింది. మరి రామానుజుల వారు సామాన్యుల ఆ వచ్చినటువంటి ఆ భగవత్ కృపని 72 ద్వారాల ద్వారా లోకానికి అందించారు. అంటే 72 తూములు. మనం నీటిని అలా నది ద్వారా కాలువల నుంచి తూముల ద్వారా పంట పొలాలకు ఎలా పంపించి ఆ పంట పండడానికి ఉపకరింపచేస్తామో రామానుజుల వారు కూడా భగవన్ మంత్రం కేవలం ఒక్కరికే అనేది కాదు. పూర్వం ఓరాణ్ వజయాయ్ ఉపదేశిత్తారు మున్నోరని కేవలం ఒక్కరికి మాత్రమే ఉపదేశించేవారట. కానీ రామానుజులు వేంచేసిన తర్వాత ఇదిగో ఎన్ని తూములైందో చూడండి. 72 తూముల ద్వారా పొలానికి నీళ్ళన్నీ అందినట్లుగా 72 మంది సింహాసనాధిపతుల ద్వారా, వారి నుంచి ఇంకా ఎందరో ఆచార్యుల ద్వారా భగవన్ మంత్రాన్ని అందరికీ అందించి అందరి హృదయాలలో భగవద్భక్తిని పండించారు రామానుజాచార్య స్వామి. ఆ రామానుజాచార్య స్వామి వారిని ఇందులో మనకి ఆండాళ్ తల్లి ప్రార్థన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అంటే ఈ పాసుర అంతరార్థం మన పెద్దలు మనకి వర్ణిస్తున్నారు. అటువంటి గొప్ప ఆచార్యుల యొక్క అనుగ్రహం కలిగితే ఈ పంట కూడా పండాలి. భగవంతుని యొక్క సంశ్లేషం అనేటటువంటి స్నానంలో మనం ఉండడానికి కారకం ఆచార్య కరుణ.
ఆ వర్షం కురవాలి అని ఆండాళ్ళ తల్లి ప్రార్థిస్తుంది. ఆళిమజై కన్నా ఒన్ను నీ కైకరవేల్ అనే ఈ 4వ పాసురంలో. జై శ్రీమన్నారాయణ.